చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 12:4లో ఇదే మాట గబ్రియేలు దూత దానియేలు గారితో మాట్లాడటం మనం విన్నాం. కానీ ఈ దినాల్లో మన భారతీయుడు తెలుగు సంతతికి చెందినటువంటి నాన్వేష్ అనేటువంటి సహోదరుడు చూడండి, భూలోకంలో 130 దేశాలు తిరిగారని చెప్పి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అతను తిరిగిన వాటిలో హైలైట్ విషయాలు చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, రెండు బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరూ చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఎవ్వరూ చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ ప్రభువు ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు. ఆర్కిటిక్ ప్రాంతాలంటే సామాన్య విషయం కాదు. సృష్టి తన ఉనికిని కాపాడుకునే ప్రాంతాలవి. అలాంటి వాటిని కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళి అక్కడ ప్రాంతాలన్నీ కూడా విశేషాలు మనకు వీడియోల ద్వారా తెలియపరిచాడు. అంటే దేవుని వాక్యము చూడండి, ఆలోచన చేయండి. యూట్యూబర్లను మనము తేలికగా తీసుకోవద్దు. వారు ప్రపంచాన్ని చుట్టడానికి ఎంతోమంది బయలుదేరారు. అందులో సక్సెస్ అయిన వాళ్ళు కొందరు ఉంటారు. సక్సెస్ అయిన వారిలో నా అన్వేష్ అనే సహోదరుడు కూడా ఒక అతను. ప్రభువు ఇటువంటి వారిని, ఎటువంటి ప్రాంతాల్లో ఉన్నవారినైనా, తెలుగువారినైనా ఎంతో గొప్పగా వాడుకుంటారు. సువార్తలో మన తెలుగువారే కేఏ పాల్ గారిని లోకమంతటా చుట్టించేట్టుగా వాడుకోలేదా?